హలో ఆల్, వెల్కమ్ టు స్టడీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే బ్యాంక్ ఎగ్జామ్ది నోటిఫికేషన్ వచ్చిందండి. బ్యాంక్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఏంటంటే ఈ వీడియోలో మీకు ఇప్పటికీ తెలిసిపోయి ఉంటుంది. SBI PO 2026 నోటిఫికేషన్ అవుట్ అయింది. సో మనకు ఏంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఏంటి ఎగ్జామ్ సిలబస్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఇది వచ్చేసి SBI PO అండ్ వేకెన్సీస్ వచ్చేసి 1500 ఉన్నాయండి. మనకి రిజిస్ట్రేషన్ డేట్స్ 18th జూన్ టు 8th జూలై 2026. ఈరోజే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. ఈరోజు నుంచి మనము అప్లికేషన్స్ అనేవి ఫిల్అప్ చేసుకొని అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 30 years అండ్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇది ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. మనకి ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇది PO కాబట్టి మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. PO కాకపోతే మనకి ఇంటర్వ్యూ ఉండదండి. జాబ్ లొకేషన్ అక్రాస్ ఇండియా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి 1st and 2nd ఆగస్ట్కి ఉంటుంది. అలాగే రిజల్ట్ వచ్చేసి సెప్టెంబర్లో వస్తుంది. అండ్ మెయిన్స్కి కూడా మనకి రిజల్ట్ వచ్చాక అంతే 10 to 15 days అప్రాక్సిమేట్గా ఉంటుంది. ఇక్కడ 12 సెప్టెంబర్ అన్నారు. అండ్ మెయిన్స్ రిజల్ట్ వచ్చేసి మళ్ళీ అక్టోబర్లో ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా అక్టోబర్ ఆర్ నవంబర్లో ఉంటుందని. మనకు ఫైనల్ రిజల్ట్ వచ్చేసి నవంబర్ ఆర్ డిసెంబర్లో వస్తుంది. ఇక్కడ చూసాం కదా మనకు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఏంటి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. జనరల్ వచ్చేసి 588, SC వాళ్ళకు, ST వాళ్ళకి అండ్ OBC అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళు కూడా ఉంటారు కదా, EWS వాళ్ళకి ఇవన్నీ నోటిఫికేషన్స్లో పోస్టులు ఎన్ని. ప్రీవియస్ ఇయర్తో చూసుకుంటే మనకు ఈ ఇయర్ కొంచెం నోటిఫికేషన్లో పోస్టులు అనేవి ఎక్కువ పడ్డాయి. ఇవి వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే సెప్టెంబర్ 30, 2026 వరకు మనకు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇవన్నీ అప్లికేబుల్ అన్నట్టు. ఖచ్చితంగా మనం ఏదో ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ ఏంటంటే దోస్ హూ ఆర్ ఇన్ ద ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఆఫ్ ది గ్రాడ్యుయేషన్ కెన్ అప్లై బట్ ఆన్ ద డే ఆఫ్ ఇంటర్వ్యూ మస్ట్ ప్రొవైడెడ్ ప్రూఫ్ ఆఫ్ దేర్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్. మనం ఫైనల్ ఇయర్ సెమిస్టర్లో ఉన్నా దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ ఇంటర్వ్యూ అయ్యే టైంలో మాత్రం మనకు కంప్లీట్ గ్రాడ్యుయేషన్ అయ్యి మనకు సర్టిఫికేట్స్ అనే ప్రూఫ్ ఉండాలి. సో అదన్నమాట. ఇంకోటి క్యాండిడేట్స్ మెడికల్, ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంట్ ఎలాంటి ఫీల్డ్లో వాళ్ళైనా ఇది అప్లై చేసుకోవచ్చు. మినిమం గ్రాడ్యుయేషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 1st 4th 2026 వరకు 21 to 30 years మధ్యలో మనం ఏజ్ ఉండాలన్నట్టు, 30 years వరకు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి OBC, SC, ST మనకి ఇవన్నీ ఇస్తారు కదా, ఇవన్నీ వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్. OBC వాళ్ళకైతే 3 years, SC, ST అయితే 5 years. అలాగే PWBD అయితే 10 years. అందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే వేరు, మళ్ళీ OBC అయితే వేరు, SST అయితే వేరు ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 5 years. మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఈరోజు నుంచి 8th జూలై వరకు ఉంది. మీరు కూడా ఎవరెవరు అప్లై చేసుకోవాలనుకున్నారు ఈ ఎగ్జామ్కి అనేది వాళ్ళు అప్లై చేసేసుకోండి తొందరగా. డీటెయిల్స్ వస్తే SC, ST, PWDకి అయితే ఫీజు లేదండి. జనరల్ అండ్ అదర్స్కి మాత్రం 750 రూపీస్ ఫీజు ఉంటుంది. మనకు ప్రిలిమ్స్లో వచ్చేసి ఇంగ్లీష్, న్యూమెరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. ఇంగ్లీష్లో 40 questions 40 marks, న్యూమెరిక్లో 30 questions 30 marks, రీజనింగ్లో 30 questions 30 marks. అండ్ సపరేట్ టైం సెక్షన్ ఉంటుంది. ఈచ్ సెక్షన్కి 20 minutes ఉంటుంది. ప్రిలిమ్స్కి మొత్తం ఓవరాల్గా మనకు 1 hour ఇస్తారు. ఇది క్వాలిఫై అయితే నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మనం మెయిన్స్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయితే మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. అది ఇప్పుడు మనకి SBI PO నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. సో అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎలిజిబుల్ అయితే మీరు కూడా బ్యాంక్ ఎగ్జామ్ ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.